సనాతన ధర్మంలో గోమాతలకున్న విశిష్టత ఏంటి? గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవులోట ప్రత్యేకమైనటువంటి ధాతువులు ఉన్నాయి. మనం ఇదివరకు అంతా గోమూత్రం వాడితే ఈ హిందువులందరూ ఆవు ఉత్సగాళ్ళురా గోమూత్రం తాగుతుంటారని వెస్టర్న్ కంట్రీస్ నుంచి అందరూ మనల్ని గేలి చేసేవారు. ఇప్పుడు రహస్యం చెప్తానమ్మా. మొన్ననే బ్రిటన్ వాడు గోమూత్రంలో భయంకరమైన యాంటీబయాటిక్స్ రకరకాలైనటువంటి గుణాలు ఉన్నాయి అని ఒక పేటెంట్కి బ్రిటన్ వాడు గోమూత్రాన్ని అప్లై చేశాడు. మెడిసిన్స్కి మేము వాడుకోవాలి, క్యాన్సర్ సెల్స్ని చంపేది ఉంది అని. దానికి అమెరికా వాడు యాక్సెప్ట్ చేసి పేటెంట్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటమ్మా? నిన్నటి దాకా మనం వాడింది రైటే కదా, వెళ్ళంగానే ఆవు కనిపించంగానే అట్లా పంచకం చల్లుకొని తాగేవాళ్ళమే. అందులో డిసిన్ఫెక్టెంట్ మిగతావన్నీ ఉన్నాయనే విషయం మనకు ఒప్పుకున్నాం కదా. గోవులో మానవులలో ఎవరిలో లేనట్టుగా 14 లోకాలు మనకి ఏవేవైతే పైన వేరే వేరే భూగోళాలు కనిపిస్తూ ఉన్నాయో ఈ ఒక్క అండానికి ఇలాంటి అనేక అండాలు, అనేక గెలాక్సీస్ అనేకమైనటువంటివి ఉన్నాయి. అందులో మనమున్నది హిరణ్మయ అండం. హిరణ్మయ అండము లోపల మనకి 7 లోకాలు పైన 7 లోకాలు కింద ఉన్నాయని చెప్తారు. ఈ కింద పైన ఉన్న 14 లోకాల్లో ఉండేటటువంటి ఏ ముఖ్య ధాతువులు ఉన్నాయో ఆ అన్ని ధాతువులు ఒక ఆవులో ఉన్నాయట, మిగతా ప్రాణిలో లేవు. ఇది వేదం చెప్తున్నటువంటి మాట. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. కాబట్టే అది ఏం విషం తీసుకున్నా కూడా, మనం విషము ఆవుకు పెట్టినా కూడా అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ధాతువుల వల్ల విషాన్ని మొత్తాన్ని అది అరిగించుకొని పాలల్లోకి విషం రానివ్వదు. మామూలుగా తల్లి ఏదైనా విషం దాగి పాలిస్తే ఆ పిల్లవాడికి ఆ పాలల్లో విషం వెళ్ళిపోతుంది, ఆవు పాలల్లో విషం వెళ్తుంది. కానీ ఆవు దగ్గర నుంచి వచ్చే పాలల్లో విషం రాదు. కారణము ఆవు కంఠములో ఆ నాడి ఉంది, ఆ విషాన్ని అరికట్టాడు. అందుకనే మొత్తం అన్నిటికంటే గొప్పది గోవు అంటారు. ఇంకొక విశేషం, ఈ భూమి మీద దేవతలు సంతృప్తి చెందాలి అంటే గోవులకి పూజ చేయాలి. గోవులుంటేనే. ఎందుకు? ఆజ్యం సురాణామాహారమాజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం. యజ్ఞయాగాదులు మనం చేస్తున్నాం కదా. యజ్ఞయాగాదులు చేయాలంటే ఏం కావాలి? ఆవు నెయ్యి కావాలి. ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞం లేదు. యజ్ఞం చేయాలంటే బ్రాహ్మడు కావాలి. వాడు బ్రాహ్మడు కావాలి అంటే ఆవు నెయ్యి లేకపోతే బ్రాహ్మడు కాలేడు. సంస్కారముల్లో వాడు యజ్ఞం చేయాలన్నా, వాడు బ్రాహ్మడై ఉపనీతుడు కావాలన్నా ఇది కావాలి. పెళ్లిలో అగ్నిహోత్రం పెడతాం, అక్కడ ఆవు నెయ్యి ఉండాలి. ఇప్పుడు అన్నీ కల్తీ సరుకులు వస్తున్నాయి కాబట్టి పెళ్ళిళ్ళన్నీ కల్తీలు అవుతున్నాయి. కల్తీ కాకుండా శుద్ధమైనటువంటి ఆవు నేతలు, శుద్ధమైన పదార్థాలు వాడితే దాని బలం ఎక్కువ. ఈ భూమి మొత్తాన్ని కాపాడేటటువంటిది, దేవతలకు ఆహారం పెట్టేటటువంటిది ఆవమ్మ. అందుకే గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆ గోమూత్రములో గిరిజాతి ఆవు గోమూత్రం, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న గిరిజాతి ఆవులో గోమూత్రంలోంచి కొంచెం బంగారం వస్తుంది. దీని మీద రీసెర్చ్ చేశారు. ఆ బంగారము యొక్క ధాతువులు గోమూత్రంలో ఉన్నాయి అని గుజరాత్లో యూనివర్సిటీస్ తీసుకొని మరి ప్రత్యేకంగా పనిగట్టుకొని చేశాయి. అంటే ధాతువుల్లో బంగారం ఉందని అర్థమైంది కదా. ఇది మర్చిపోకూడదమ్మా. ఆ విధంగా మనం అవసరమైనటువంటి ధాతువులన్నిటినీ కూడా మనకు అందించేటటువంటిది. మిగతా పాలు కేవలం వాటి పిల్లలకి సరిపోతాయి, మిగతా కొన్ని జీవులకు సరిపోతాయి. ఏ జీవికైనా ఇబ్బంది లేకుండా సరిపోయే పాలు ఆవు పాలకు. అందుకనే పసిపిల్లలకి తల్లికి పాలు లేకపోతే ఆవు పాలు, బర్రె పాలు కాదు, వెతికి వెతికి ఆవు పాలు పడతారు. ఎందుకు పడతారు అంటే నీ తల్లిలో ఏ ధాతు లక్షణం ఉందో అంతకంటే గొప్ప స్థితి ఆవులో ఉంది. అందుకని గావో విశ్వస్య మాతరః, అందరికీ తల్లి ఆవు. ఆ ఆవుని సంరక్షించుకొని కాపాడితే ప్రపంచంలో అన్నము అనేటటువంటి దానికి భయం ఉండదమ్మా. అన్నిటికీ అన్నాన్ని ఇవ్వగలిగే తల్లి కాబట్టి గోవుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. గావో విశ్వస్య మాతరః అని చెప్పారు. ఇలా ఆవు గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎంత చెప్పినా తక్కువే. మనం అందరము కూడా ఇప్పుడు క్లైబ్యం అనే పరిస్థితుల్లో ఉన్నాం. క్లైబ్యం అంటే ఏంటో తెలుసా అమ్మ? ఇటు మనం ఏంటో చెప్పుకోలేనటువంటి పరిస్థితి, కాస్త బలము దార్ఢ్యము కోల్పోయి ఉన్నాం. ఎందుకు అంటే మన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు మానస సరోవరంలో ఉన్నారు. పక్కనున్న చైనా వాడికి దాన్ని అప్పచెప్పి మన తల్లిదండ్రుల్ని మనం చూడటానికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామంటే ఇది కాదు క్లీబస్థితి. తల్లిదండ్రుల్ని పరాధీనుల్ని చేసి బతకడం. మళ్ళీ ఆ మానస సరోవరం మనకి రావాలి అంటే ఆవుల్ని సంరక్షించాలి. అదేంటండి అంటే అర్జునుడు ఒకప్పుడు బృహన్నలలాగా మారాడు. ఈ బృహన్నలలాగా మారిన అర్జునుడు నేను గోవుల్ని సంరక్షిస్తాను, ఉత్తర గోగ్రహణంలో గోవుల్ని కాపాడుతాను అనగానే మళ్ళీ అర్జునుడిగా మారాడు.
బృహన్నలుగా ఉన్న మనందరము కూడా గో సంరక్షణ చేస్తే అర్జునులమై మళ్ళీ మన మానస సరోవరాన్ని, మన పార్వతీ పరమేశ్వరులని మనం తిరిగి తెచ్చుకోగలం. అందుకని మనం అందరము కూడా గో సంరక్షణ చేసుకోవాలి. ఆ గోవుల్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే గోవుల నుంచి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు. మనకి గోమేధికము అని దొరుకుతుంది. మన కిడ్నీల్లో రాళ్ళు ఎలా ఉంటాయో ఆవులకి కూడా లోపల ఉండేటువంటి ఆ రాళ్లనే గోమేధికాలు అంటారు. అనేక రోగాలకు అది మందమ్మ ఆయుర్వేదంలో. కాబట్టి ఆవు సర్వస్వము మనల్ని సంరక్షించడానికే ఉంటుంది. అలాంటి ఆవుని మనం సంరక్షించుకోవాలి. ఓకే గురుగారు.